వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంలో లౌకిక పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ సీఎం. పలువురు జాతీయ నాయకులు భేటీతో బిజీగా గడుపుతున్న చంద్రబాబు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్న భూపాలపల్లి జిల్లా ప్రజలు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఆసియా దేశం తైవాన్. స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ దేశ పార్లమెంట్. 2019 క్రికెట్ వరల్డ్ కప్ విజేతకు భారీ నజరానా. విజేతకు 28 కోట్ల రూపాయల నగదు, రన్నరప్ జట్టుకు 14 కోట్లు ప్రకటించిన బోర్డు. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అమలు చేస్తున్న పథకాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం రాజకీయ నేతల భాష చాలా అభ్యంతరకరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను చూస్తుంటే గత రాజకీయాల పట్ల తనకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే రాజకీయాలు ఇంతలా దిగజారిపోయాయా అని బాధ కలుగుతోందని చెప్పారు. ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన శాంతి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా కొంతమంది మిత్రులు ఏపీలోని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరైన వెంకయ్య మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రజలు, ప్రభుత్వాలు సమీక్షలు చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. రాజకీయ నేతలు కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కులం, మతం, ధనం అన్నది ప్రధానం కాదు. అధికారం కోసం రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. నేను ఉచిత పథకాలకు పూర్తిగా వ్యతిరేకం. ప్రజాస్వామ్యం పటిష్టం కావాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. ప్రసంగాల స్థాయి మరింత పెరగాలి. విలువలకు పెద్దపీట వేయాలి అని తెలిపారు. బాబా కేదారినాథ్ తనకు ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చారని, అందుకే ఆయనను మరేమీ ఇవ్వాలని కోరలేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్లో 2 రోజుల పర్యటనలో ఉన్న మోదీ జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథుని దర్శించుకున్న అనంతరం అక్కడ పవిత్ర ధ్యాన గుహలో ధ్యాన ముద్రలో ఈ రోజు ఉదయం వరకు ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు తనకు ఎక్కువే ఇచ్చాడని వ్యాఖ్యానించారు. కష్టించి పనిచేసే సభ్యుల బృందం దొరకడం ఈ ప్రాంతం సర్వతో ముఖాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ప్రజలందరికీ యావత్ భారతదేశం సందర్శించే శక్తి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రంలో లౌకిక పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు జాతీయ నాయకుల భేటీతో బిజీగా ఉన్నారు. నిన్న పలువురు నేతలను కలుసుకున్న చంద్రబాబు ఈ రోజు తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మరోసారి సమావేశమై నిన్నటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిశారు. దాదాపు అరగంట పాటు కొనసాగిన వీరి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా నిన్న రాహుల్, అఖిలేష్, మాయావతితో కలిసి జరిపిన చర్చల సారాంశాన్ని పవార్కు చంద్రబాబు వివరించినట్టు సమాచారం. విపక్ష కూటమి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు మాయావతి, అఖిలేష్ సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని వివరించి ఈ నెల 21, 22 తేదీల్లో విపక్ష కూటమి భేటీకి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం సోనియా గాంధీతో భేటీ అనంతరం అమరావతికి చంద్రబాబు రానున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం మేడిగడ్డలో అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత దృష్ట్యా ఈ ప్రాంతానికి ప్రజలు లక్షల సంఖ్యలో తరలివస్తారని, దానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల భూసేకరణ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. కాళేశ్వరంను గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం, ప్రైవేట్, ఫారెస్ట్ స్థలాలను అక్వైర్ చేయాలని, కళ్యాణ మండపంతో పాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పేందుకు వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరింపచేయాలని ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం చేసే బొగ్గు కేటాయింపు విధానంలో సమూల మార్పులు తెచ్చి ఉత్పత్తి వ్యయం తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున ఎన్టీపీసీ నుంచి 2000 మెగావాట్లు సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపై సౌర విద్యుత్ ఉత్పత్తికి ఎన్టీపీసీకి అనుమతిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఆయన సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, ఎన్టీపీసీ సీఎండీ గురు దీప్ సింగ్, తెలంగాణ జెన్కో సీఎండీ డి ప్రభాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింగరావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎన్సీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యేలు చందర్, మనోహర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు. ఈ నెల 23 తర్వాత చంద్రబాబును కలిసేందుకు ఎవరు ఇష్టపడరని వ్యాఖ్యానించారు. ఫలితాలు వచ్చిన తర్వాత తిరగడానికి ఏమీ ఉండదని తెలిసి చంద్రబాబు ఇప్పుడే కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ చతికిల పడితే చంద్రబాబేమో ఆ పార్టీ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అవినీతి కారణంగా సంపాదించిన డబ్బును అన్ని రాష్ట్రాల్లో పంచారని జీవీఎల్ ఆరోపించారు. ఇక ఈసారి కూడా బీజేపీదే విజయమని ఆయన ధీమాగా చెప్పారు. పూర్తి మెజారిటీతో బీజేపీ గెలవబోతోందని, ప్రజలంతా మోదీ వైపే ఉన్నారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్కు దక్కేది 55 సీట్లేనని, సోనియా గాంధీ ఈ నెల 23న పెట్టే సమావేశం కేవలం బాధను వ్యక్తపరచుకోవడానికేనని అన్నారు. ఆసియా దేశం తైవాన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లును శుక్రవారం ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. ఫలితంగా 2 ఏళ్లుగా జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా రికార్డులకెక్కింది. ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు వీధుల్లోకి వచ్చి కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం డెన్మార్క్. ఆ తర్వాత పలు దేశాలు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి. నార్వే, స్వీడన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ స్వలింగ వివాహాలు చట్టబద్ధమే. ఇప్పుడు వాటి సరసన తైవాన్ చేరింది.
నకిలీ విత్తనాలను విక్రయించేవారు రవాణా చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించి రైతాంగం వాటి బారిన పడకుండా కాపాడాలని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతాంగం నకిలీ విత్తనాల బారిన పడి మోసపోకుండా ఉండే విధంగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పనిచేయడం ద్వారా నకిలీ విత్తనాల విక్రయం రవాణా అరికట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఇక ముఖ్యంగా జిల్లాలో పత్తి, వరి సాగు అధికంగా చేస్తున్నందున వాటి పట్ల ప్రత్యేక దృష్టి సారించి నకిలీ విత్తనాల బారి నుండి రైతులను రక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు, విక్రయించే దుకాణదారులు, అనుమానం ఉన్న ఏజెన్సీల పట్ల నిఘా పెట్టాలన్నారు. అనుమతి లేని విత్తనాలు రైతాంగం వినియోగించుకోకుండా వారిలో చైతన్యం తీసుకురావాలని, ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులకు సహకరించాలని కోరారు. కౌంటింగ్ ఉంది, 23rd and 27th కూడా మన కౌంటింగ్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది, మన 3rd లోపల అవుతుంది. ఇవన్నీ అయిపోగానే వెంటనే మనం అంతా కూడా మీ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ ఫైల్స్ తీసి ర్యాండమ్గా మేము ఈ సర్కిల్ నుంచి కానీ లేదా పోలీస్ స్టేషన్ కానీ అక్కడ స్పాట్ నిలబడి కనెక్ట్ చేస్తాం. అక్యూజ్ సపోజ్ ఏమన్నా అతను పెట్టి కూడా ఏమన్నా అక్కడ ఏమన్నా తిరిగి అనుకోండి, అక్కడ అతను కూడా వస్తే కనుక అతను కూడా మనం కలెక్ట్ చేసి, సో అది మనం ఆ సీట్ నుంచి క్రైమ్కి కనెక్ట్ సిఎస్ మన సీజే గారు కూడా మనం వచ్చినప్పుడు కూడా చేసి పాయింట్ అవుట్ మన కండిషన్స్ ఏమంటే ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మన వైపు నుంచి మనం కరెక్ట్గా ఉండాలి. ఎంతసేపు మనం ప్రాసిక్యూటర్స్ మీద లేదా జ్యుడిషియరీ మీద మనం ఎబోవ్ అయితే 90 days. సో మనం ఒక రేప్ కానీ లేదా ఒక మర్డర్ కానీ ఒక 304B వాట్ ఎవర్ ఎన్నిట్లో కూడా ఛార్జ్ షీట్ మనం 90 days లో ఫైల్ చేస్తే కనుక అక్యూజ్ ఉండగానే కస్టడీలో ఉండగానే మనం జైలు కట్టి చేస్తే బెయిల్ వచ్చిన ట్రయల్ కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా మన బెయిల్ తర్వాత 161 స్టేట్మెంట్స్ ఛార్జ్ షీట్ లో 161 స్టేట్మెంట్స్ రాసుకున్నదండి. అవి ప్రాసిక్యూషన్ కి సపోర్టింగ్ ఉంటారు. ఛార్జ్ షీట్ లో రాసేటువంటి 161 స్టేట్మెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ గా, ఎందుకంటే ఐఎమ్ డీలింగ్ విత్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫ్రీ ఇంగ్లీష్ లెర్నింగ్ సెంటర్ క్యాంప్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ స్వారో మాట్లాడుతూ ఈ ఇంగ్లీష్ లెర్నింగ్ క్యాంపులో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా చదువుల్లో ముందు ఉండాలని, వారు కూడా మిగిలిన వారికి ఏమీ తక్కువ కాకుండా చదువుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తెలుగు భాష ప్రావీణ్యంతో పాటు ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకోవాలని, వేగంగా మారుతున్న సమాజంలో విద్యార్థులు తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలని, తమ పిల్లలు ఏం చదువుకున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రులకు ఉండాలని ఆయన అన్నారు. ఈ లెర్నింగ్ క్యాంప్ ద్వారా కనీసం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులైనా ఇంగ్లీష్ నేర్చుకుని తమ యొక్క పిల్లల చదువుపైన దృష్టి సారిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భార్యలు విపరీతంగా తిడతాం, ఆ భాష మన పిల్లలకు వస్తుంది. ఇంకెప్పుడండి మనం మారేది? ఆ దుర్భాష, ఆ సంస్కృతి పోవాలనే బోలో ఇంగ్లీష్, బోలో ఇంగ్లీష్, అరే బోలో యార్, బోలో इंग्लिश, धनाधन बात करो, फटाफट समाज को चेंज करो. Okay? Thank you very much. Mary Krupavaram is a very good host. She will take care of you very well. If you want mutton, chicken, whatever, beef, anything, you must Dhiren, get ready for attack by Dhiren. He will fry your brain. He will fry your brain. If your children are also interested, please call your children. Enjoy. This is like your home. Okay. So and then when you go back to your schools, please talk to principals in Bolo yaar, please talk to your principals in English. Even if they laugh at you, please speak in English only. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. రాబోయే వారం రోజుల్లో గరిష్టంగా మళ్లీ 47 డిగ్రీల స్థాయికి ఉష్ణోగ్రతలు చేరబోతున్నాయి. ఆదివారం నుంచే రాయలసీమ, కోస్తాలో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 25, 26వ తేదీ నాటికి గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని RTGS వెల్లడించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వడగాల్పుల నుంచి రక్షణ పొందాలని సూచించింది. రాష్ట్రంలో ఇప్పటికే 2 రోజుల నుంచి ఎండలో తీవ్రత కాస్త పెరిగిందని, శనివారం గరిష్టంగా తిరుపతిలో 44.5 డిగ్రీలు, కర్నూలులో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల ప్రభావం కూడా పెరగనుందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం 63 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుంది. ఆటో మధ్యలోకి రాని, ఇది కరెక్ట్. వాళ్ళు మధ్యలోకి రాని, లాస్ట్ కింద పెడుతున్నావు, మధ్యలో పెట్టు వాళ్ళని. కొన్ని రోజుల క్రితం శ్రీలంకలో ఈస్టర్ సందర్భంగా తీవ్రవాదులు సృష్టించిన మారణ హోమం భారత్లో కూడా ప్రకంపనలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో భారత్లోనూ పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే NIA ఆధీనంలో 4 ఉగ్రవాదులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగా తాజా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏపీలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో ఆల్ ఉమా ఉగ్రవాదులు రెక్కి నిర్వహించినట్టు IB సమాచారం అందించింది. కొన్ని రోజుల క్రితమే తిరుమలలో ఉగ్రవాదులు కదలికలు ఉన్నట్టు IB వర్గాలు గుర్తించాయి. దాంతో తిరుమలలో విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తిరుమలకు వచ్చే అన్ని మార్గాల్లో భారీ తనిఖీలు చేపట్టారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం కర్నూలు ఎస్పీ పక్కీరప్ప కుటుంబం సమేతంగా శ్రీశైలం చేరుకుని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. వారికి శ్రీశైల దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు ఆలయ ముఖద్వారం ముందు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. వారు స్వామివారికి బిల్వార్చన, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమాభిషేకం మరియు ప్రత్యేక పూజలు చేయించారు. మల్లమ్మ జయంతి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆలయంలో గల గోశాలను సందర్శించారు. వారికి ఆశీర్వచన మండపంలో వేద పండితులతో ఆశీర్వదించి శేష వస్త్రాలను మరియు శ్రీశైల స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు. अलंकरणादं दक्षिणां समर्पयामि। मम कुटुंबस्य कुजदोष, नागदोष, सर्पदोष, कालसर्पदोष निवारणार्थं शिवभक्ति शेषानः यदन्येनातिरोहते एतावानस्य महिमा अतो जायांश पुरुषः पादोः स्वेह विश्वभूतानि। जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिण दिग्भागे तस्या पश्चिमा प्रदेशे गल्ले शिवे सर्वार्थसाधिके त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते गणाधिसेवितं कपिस्तजम्बोफलसारभक्षितम्। క్రికెట్ ప్రేమికులకు పసందైన విందు అందించేందుకు మరో మెగా సంబరం మొదలు కానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 10 అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 14న లార్డ్స్ మైదానంలో జరగనుంది. టోర్నీలో ఈసారి అనుబంధ సభ్య దేశాల జట్లకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యకరమైన నిర్ణయం. ఇక అసలు విషయానికొస్తే ఈసారి టోర్నీలో విజేతకు అందించే ప్రైజ్ మనీ గతంలో ఎన్నడూ ఇవ్వనంత స్థాయిలో ఉంది. విజేతకు 28 కోట్ల నగదు బహుమతిగా అందిస్తారు. రన్నరప్గా నిలిచిన జట్టు సైతం 14 కోట్లు అందుకోనుంది. సెమీఫైనల్తో సరిపెట్టుకున్న జట్లకు 5.6 కోట్లు ఇవ్వనున్నారు. ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా జట్టుకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ఫైనల్ చేరడానికి ఆ జట్టు వద్ద సరైన ప్రణాళిక ఉందని, ఛాంపియన్గా నిలిచేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం ఆ జట్టులో ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఫైనల్లో భారత్ లేదా ఇంగ్లాండ్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాడు. ఇక సొంత గడ్డపై ఆడుతుండడం ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చే అంశమని పేర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆ జట్టుతో 4 ఆల్రౌండర్లు ఉండడం అదనపు బలంగా అభివర్ణించాడు. కప్పు గెలిచే విషయంలో భారత జట్టును ద్వితీయ ప్రాధాన్యత క్రమంలో చేర్చాడు. టీమిండియాలో కోహ్లీ, రోహిత్ శర్మ భారీ స్కోర్లు సాధిస్తారని, బౌలింగ్లో జస్మిత్ బుమ్రా కొరకరాని కొయ్యలా పరిణమిస్తాడని గంభీర్ తెలిపాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో జరగబోయే ఈ వరల్డ్ కప్ మే 30 నుంచి షురూ కానుంది. వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. 19వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడటంతో అనుకూల ఫలితాలు వెలువడతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేశారు. ఉదయం నుంచి చివరి వరకు సూచీలు లాభాల్లోనే పయనించాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లు పెరిగి 37,931కి ఎగబాకింది. నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 11,407కు చేరుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రంలో లౌకిక పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ సీఎం. పలువురు జాతీయ నాయకులు భేటీతో బిజీగా గడుపుతున్న చంద్రబాబు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్న భూపాలపల్లి జిల్లా ప్రజలు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఆసియా దేశం తైవాన్.
స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ దేశ పార్లమెంట్. 2019 క్రికెట్ వరల్డ్ కప్ విజేతకు భారీ నజరానా. విజేతకు 28 కోట్ల రూపాయల నగదు, రన్నరప్ జట్టుకు 14 కోట్లు ప్రకటించిన బోర్డు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.